జై జనసేన. నా పేరు బందెల రవీంద్రబాబు అండి. నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ. ఏదైతే రేపు మార్చి 14న జరగబోయేటువంటి పిఠాపురం చిత్రాలలో జరగబోయేటువంటి 12వ ఆవిర్భావ సభకి పేరు పేరున అందరినీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా అందరినీ కూడా ఈరోజు నరసాపురం నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా మీరు తరలి వచ్చి జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇదొక పండుగలాగా చిత్రాల్లో మనం చేసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క ప్రజలు అభివృద్ధి కోసం ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా అద్భుతమైనవి. 11 సంవత్సరాలు పోరాడి, నిలబడి, గెలిచి ఈ రోజున మనం 12వ ఆవిర్భావ సభని జరుపుకుంటున్నాం. ఎంతో సంతోషంగాను, ఎంతో ఆనందంగా జరుపుకునే విషయం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలందరూ కూడా మీ వంతు ప్రతి ఒక్కరూ కూడా తరలి వచ్చి ఆ సభని దిగ్విజయంగా జరిపించి ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని. ఎందుకంటే ఈ 11 సంవత్సరాలు ఎంతో కష్టపడ్డాం. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డాడు. ప్రతి ఒక్క నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్నారు. అందుకని మనం ఈరోజు ఈ 11 సంవత్సరాల్లో కష్టపడిన కష్టాన్ని మనం మైమరిపించేలాగా ఈ యొక్క 12వ ఆవిర్భావ సభ జరగబోతుంది. దీనికి ఎంతో ఉన్నత స్థాయిలో ఆలోచనతోటి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా అక్కడ జరిపించడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరు కూడా ఇబ్బంది పడుకోకుండా, ఎవరు ఎటువంటి ఇబ్బందులు రాకోకుండా అక్కడ మొత్తం కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరూ కూడా కష్టపడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నరసాపురం నియోజకవర్గం నుంచి మన స్థానిక ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ బొమ్మిడి నాయకర్ గారు కూడా ఇక్కడ నుంచి ఎంతో జనాన్ని, కార్యకర్తలందరినీ కూడా ఆ సభకి తీసుకెళ్ళి ఆ సభని జయప్రదం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. నరసాపురం నియోజకవర్గం కూడా చాలామంది, మొత్తం నియోజకవర్గం అంతా కూడా అక్కడే ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా అక్కడే ఉంటుందని నేను అందరినీ కోరుకుంటూ, నాయకుల్ని అందరినీ కోరుకుంటూ మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా చేయాలనేసి, మీ సహాయ సహకారాలు పార్టీకి అందించాలనేసి ఇంతవరకు మనం పోరాడాము. ఇప్పుడు విజయోత్సవం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ విజయోత్సవంలో అందరూ మీ వంతు మీతో పాటు 10 మందిని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ జై హింద్, జై జనసేన.